2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది సినిమా తెలుగు సినిమా ప్రియులకు ఓ సరికొత్త అనుభవాన్ని అందించింది. విశ్వక్ సేన్ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 12 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. యూత్ఫుల్ కథ, ఫ్రెష్ నటీనటులు, వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతం, తరుణ్ భాస్కర్ యొక్క చమక్కుల రైటింగ్ ఈ సినిమాకు కల్ట్ క్లాసిక్ గా మార్చాయి. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను వంటి నటులకు ఈ సినిమా కెరియర్ లో గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. సినిమా విడుదలైనప్పుడే దర్శకుడు తరుణ్ భాస్కర్ సీక్వెల్ ఆలోచన ఉందని చెప్పారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు విషయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. విశ్వక్ సేన్ తన కెరియర్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోవడం, తరుణ్ భాస్కర్ కీడా కోలా వంటి ఇతర ప్రాజెక్టులతో ఆకర్షణీయమైన కథనాలతో మునిగిపోవడం వల్ల సీక్వెల్ ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. తాజాగా చిత్ర నిర్మాతలు సురేష్ ప్రొడక్షన్స్ ఈ సీక్వెల్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు. ఈ నగరానికి ఏమైంది 2 ప్రాజెక్టును జూన్ 29, 2025న అధికారికంగా ప్రారంభం కానుంది. తరుణ్ భాస్కర్ ఇటీవలే సోషల్ మీడియాలో స్క్రిప్ట్ రెడీ అయిందని హింట్ ఇచ్చిన సంగతి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సీక్వెల్ లో మళ్లీ అదే గ్యాంగ్ విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను తమ క్రేజీ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో తరుణ్ ఈసారి మరింత జాగ్రత్తగా ఫస్ట్ పార్ట్ యొక్క ఎమోషనల్, ఫన్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తూ కొత్త కథను అందించబోతున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ కథ ఫస్ట్ పార్ట్ లోని ఫ్రెండ్షిప్, డ్రీమ్స్, లవ్, ఫన్ ఎలిమెంట్స్ ను మరింత డెప్త్ గా తీసుకెళ్తోందని అంచనా. సురేష్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ స్కేల్ లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. వివేక్ సాగర్ మరోసారి సంగీత బాధ్యతలు తీసుకుంటారని, ఈసారి మరింత ఎనర్జిటిక్ ఆల్బమ్ అందించేందుకు రెడీ అవుతున్నారని టాక్. ఈ నగరానికి ఏమైంది ఫస్ట్ పార్ట్ యూట్యూబ్ లో రిలీజ్ ట్రైలర్, ఇంటర్వ్యూలతో వైరల్ గా మారింది. ఇప్పుడు సీక్వెల్ అప్డేట్ తో ఆ హైప్ రెట్టింపైంది. ఈ క్రేజీ గ్యాంగ్ మళ్ళీ ఎలాంటి హంగామా చేయబోతుందో చూడాలి.